నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని ముఖ్యమైన పదాల గురించి నేర్చుకుందాం. ఆ, అవును. వీటిని యాడ్జెక్టివ్స్ అంటారు. యాడ్జెక్టివ్స్. అంటే ఇవి మనం చూసే మనుషులు, వస్తువులు అవి ఎలా ఉన్నాయో చెప్పడానికి ఉపయోగపడే మాటలన్నమాట. ఓ, అంటే వాటిని వర్ణించడానికి వాడుతాం కదా? ఖచ్చితంగా ఎలా ఉన్నాయో చెప్పడానికి. ఉదాహరణకు మనుషుల గురించి చెప్పాలంటే చెప్పండి. ఎత్తు గురించి మాట్లాడొచ్చు. ఒకరు పొడువుగా ఉండొచ్చు. అవును, పొడువుగా ఉంటే ఇంగ్లీష్లో ఏమంటారు? టాల్ అంటారు. టాల్, టాల్. టాల్. ఉదాహరణకి హీ ఈజ్ ఎ టాల్ మ్యాన్ అంటే అతను పొడవాటి మనిషి అని. సరే, మరి పొట్టిగా ఉంటే? పొట్టిగా ఉంటే షార్ట్ అంటారు. షోర్ట్, షార్ట్. షార్ట్ అంటే షీ ఈజ్ అ షార్ట్ వుమెన్. ఆమె పొట్టి స్త్రీ. సరిగ్గా చెప్పారు. టాల్, షార్ట్ ఇవి ఎత్తు గురించి చెప్పే యాడ్జెక్టివ్స్ అన్నమాట. బావుంది. ఇంకా మనుషుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ భావనలు, అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పొచ్చు కదా? అవునవును చెప్పొచ్చు. ఉదాహరణకి సంతోషంగా ఉంటే హ్యాపీ అంటారు కదా? HAPPY, హ్యాపీ. అవును, హ్యాపీ. దట్ చైల్డ్ ఈజ్ హ్యాపీ. పిల్లవాడు సంతోషంగా ఉన్నాడు. మరి విచారంగా ఉంటే? విచారంగా ఉంటే సాడ్ అంటారు. SAD, సాడ్. సాడ్ అంటే ద డాగ్ ఈజ్ సాడ్. పాపం కుక్క విచారంగా ఉంది. అవును, చూడండి, హ్యాపీ, సాడ్ ఇవి మన ఫీలింగ్స్ గురించి చెప్పే అడ్జెక్టివ్స్. అంటే ఇప్పటివరకు మనం టాల్, షార్ట్, హ్యాపీ, సాడ్ నేర్చుకున్నాం. ఇవి మనుషులను వర్ణించడానికి. అవును. ఇప్పుడు వస్తువుల గురించి మాట్లాడదామా? తప్పకుండా. వస్తువులను ఎలా వర్ణించవచ్చు? వాటి సైజు అంటే పరిమాణం బట్టి చెప్పొచ్చు. పెద్దగా ఉంటే బిగ్ అంటారు. BIG, బిగ్. కరెక్ట్, బిగ్. ఉదాహరణకి ఏ బిగ్ ఎలిఫెంట్, ఒక పెద్ద ఏనుగు. మరి చిన్నగా ఉంటే? చిన్నగా ఉంటే స్మాల్ అంటారు. SMALL, స్మాల్. స్మాల్. అ స్మాల్ మౌస్, ఒక చిన్న ఎలుక. అవును, బిగ్, స్మాల్ ఇవి సైజ్ గురించి చెప్పేవి. వస్తువులకు రంగులు కూడా ఉంటాయి గదా? ఉంటాయి. రంగు పేరు కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. ఉదాహరణకి ఎరుపు రంగు. ఎరుపు అంటే రెడ్. RED, రెడ్. అవును, రెడ్. చెప్పండి, ఎర్రగా ఉండేది ఏముంటుంది? యాపిల్. అ రెడ్ యాపిల్, ఒక ఎర్రని యాపిల్. భలే చెప్పారు. సో రెడ్ కూడా ఒక యాడ్జెక్టివ్. ఇంకా వస్తువులు కొత్తవా పాతవా అని కూడా చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. కొత్తదైతే న్యూ అంటారు. NEW, న్యూ. న్యూ. అ న్యూ కార్, ఒక కొత్త కారు. మరి పాతదైతే? పాతదైతే ఓల్డ్ అంటారు. OLD, ఓల్డ్. అవును, ఓల్డ్. అన్ ఓల్డ్ బుక్, ఒక పాత పుస్తకం. బావుంది. అంటే న్యూ, ఓల్డ్ కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. అవును, ఇవన్నీ అంటే టాల్, షార్ట్, హ్యాపీ, సాడ్, బిగ్, స్మాల్, రెడ్, న్యూ, ఓల్డ్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్. ఇవి మనుషులు లేదా వస్తువులు ఎలా ఉన్నాయో మనకు వివరంగా చెబుతాయి. సరిగ్గా చెప్పారు. ఇవి నామవాచకాల గురించి మనకు ఎక్కువ సమాచారం ఇస్తాయి. గుర్తుంచుకోండి మరి, ఈ పదాలన్నీ వ్యక్తులను లేదా వస్తువులను వర్ణించడానికి ఉపయోగపడతాయి. వీటినే యాడ్జెక్టివ్స్ అంటారు. వీటిని వాడుతూ ఉంటే ఇంగ్లీషు ఇంకా బాగా మాట్లాడొచ్చు, రాయొచ్చు. అవును, ప్రయత్నం చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.